హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి డే 2 ఆఫ్ జైపూర్ అనమాట. మేమైతే మార్నింగ్ లేసి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ముందుగా బుక్ చేసుకున్న క్యాబ్లో అయితే ఫస్ట్ గైటోర్ కి చాత్రియా చూడడానికి అయితే వెళ్ళాం. ఈ గైటోర్ కి చాత్రియాలో జైపూర్ రాజ్పూత్ మహారాజుల స్మారకార్థం నిర్మించిన కట్టడాలు ఉన్నాయి. ఇవైతే ముఘల్ అండ్ రాజ్పూత్ ఆర్కిటెక్చర్లో నిర్మించారు. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్ అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ వెళ్ళండి, సో దట్ రష్ తక్కువగా ఉంటుంది అండ్ మంచి పిక్స్ తీసుకోవడానికి కూడా కుదురుతుంది. అండ్ ఇక్కడ కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతుండే. నెక్స్ట్ అయితే మేము నహర్గర్ ఫోర్ట్ చూడడానికి అయితే వెళ్ళాము. ఈ ఫోర్ట్ అరావలి హిల్స్ పైన ఉంటుంది. సో ఘాట్ రోడ్లో ఒక 30 minutes ట్రావెల్ చేశాక మేము రీచ్ అయ్యాం. అండ్ ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 10 to 5:30 PM అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 52 రూపీస్ పర్ పర్సన్. ఈ నహర్గర్ ఫోర్ట్ని 300 years బ్యాక్ 1734లో మహారాజా సవాయ్ జయసింగ్ గారు కట్టించారు. ఈ ఫోర్ట్లో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి శీష్ మహల్, శ్రీ మాధవేంద్ర భవన్, వాటర్ స్టోరేజ్ కోసం కట్టిన 2 step wells అండ్ సన్సెట్ వ్యూ పాయింట్స్. ఫస్ట్ అయితే శీష్ మహల్ చూడడానికి వెళ్ళాం అండ్ దీనికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పర్ పర్సన్. అండ్ లోపలికి కెమెరా అయితే అలో లేదు, సో నేను లోపల వీడియో అయితే షూట్ చేయలేదు. లోపల ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు, మనం కావాలనుకుంటే వాళ్ళతో పిక్స్ తీయించుకోవచ్చు అండ్ ఎగ్జిట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఈ శీష్ మహల్లో మొత్తం 3 partsగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ ఆఫ్ ఐకాన్స్. ఇది ఒక వ్యాక్స్ మ్యూజియం అండ్ ఇందులో ప్రామినెంట్ ఇండియన్ ఐకాన్స్వి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈజ్ రాయల్ దర్బార్. ఇందులో జైపూర్ రాయల్ ఫ్యామిలీవి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ ఫైనలీ శీష్ మహల్ విచ్ ఇస్ ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్. ఇది చూడడానికి చాలా స్టన్నింగ్గా ఉంటుందన్నమాట. అరౌండ్ 2.5 million గ్లాస్ పీసెస్తో రియల్ గోల్డ్ అండ్ జెమ్ స్టోన్స్ని యూజ్ చేసి తిక్రీ మిర్రర్ వర్క్లో దీనిని మొత్తం క్రియేట్ చేశారు. చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది. అండ్ లోపల కోహినూర్ డైమండ్ది రిప్లికా కూడా డిస్ప్లేలో ఉంచారు. అండ్ ఇక్కడ బయట పపెట్ షో కూడా జరుగుతుంది. ఈ పపెట్ షో క్లిప్స్ కూడా యాడ్ చేశాను, చూడండి. ఈ పపెట్ షో చూసి మేము లోపల దిగిన పిక్స్ని అయితే కలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాం. అక్కడ స్టెప్ వెల్స్ చూసి నెక్స్ట్ అయితే శ్రీ మాధవేంద్ర భవన్ చూడడానికి అయితే వెళ్ళాం. ఇది ఒక రాయల్ రెసిడెన్సీ. ఇందులో కింగ్ అండ్ క్వీన్స్ ఉండటానికి రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ పైనుండి జైపూర్ సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ వరకు ఉండి సన్సెట్ చూసుకొని రిటర్న్ వెళ్ళొచ్చు. కానీ మేము జైగఢ్ ఫోర్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ పార్కింగ్కి వచ్చేసి జైగఢ్ ఫోర్ట్కి అయితే వెళ్ళాం. ఇది వచ్చేసి మొత్తం మాధవేంద్ర భవన్ వ్యూ చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మేము జైగఢ్ ఫోర్ట్కి అయితే వెళ్ళాం. నహర్గర్ ఫోర్ట్ నుంచి జైగఢ్ ఫోర్ట్ అయితే ఒక 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ అది కూడా అరావలి హిల్స్ మీద ఉండటంతో ఘాట్ రోడ్లో ఒక 20 minutes ట్రావెల్ చేశాక రీచ్ అయ్యాం. ఈ ఫోర్ట్ లోపలికి చాలా నడవాలి, సో కార్లోనే మేము లోపలికి వెళ్ళాం. ఈ ఫోర్ట్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్. అండ్
కార్ కూడా లోపల పార్క్ చేయడానికి 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 6:30 PM. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి చీల్కా తీలా ఆర్ హిల్ ఆఫ్ ఈగల్స్ అని పిలువబడే అరావలి మౌంటైన్ రేంజ్ మీద ఉంది. ఈ కోటనైతే 11th సెంచురీలో రాజా కాకిల్దేవ్ అనే ఆయన స్టార్ట్ చేశారు. అండ్ ఓవర్ ద సెంచురీస్ చాలామంది రాజులు ఈ కోటకి చాలా మార్పులు చేశారు. ఈ కోట పరిసరాలలో ఐరన్ ఓర్స్ ఉండటం వల్ల ఇది ఒక ఆయుధ కర్మాగారంగా ఉండేది. ఇందులో చాలా కెనాన్స్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ కోటలో ప్రపంచంలోనే అతిపెద్దదైన 18th సెంచురీ జైన్వానా కెనాన్ ఉంది. దీనిని 1720లో మహారాజా సవాయ్ జైసింగ్ టైంలో తయారు చేశారు అండ్ ఒకసారి మాత్రమే ఉపయోగించారంట. ఈ ఫోర్ట్లో ఉన్న వ్యూ పాయింట్స్ నుండి మనం జైపూర్ సిటీ, జల్ మహల్, అరవలి హిల్స్ అండ్ అమీర్ ఫోర్ట్స్ని అయితే చూడొచ్చు. ఇవన్నీ చూసి మంచి ఫొటోస్ దిగి మేమైతే హోటల్కి రిటర్న్ అయ్యాం. సో దారిలో అయితే ఒక డాబాలో రాజస్థానీ స్పెషల్ థాలీ అయిన దాల్ బాటి చూర్మా తినేసి జల్ మహల్ చూసేసి హోటల్కి వచ్చేసాం. రూమ్కి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి ఆటో బుక్ చేసుకొని బిర్లా మందిర్ అండ్ పత్రికా గేట్ చూడడానికి అయితే వెళ్ళాం. ఇది వచ్చేసి బిర్లా మందిర్. బిర్లా మందిర్కి అయితే మేము వెళ్ళినప్పుడు టెంపుల్లో హారతి జరుగుతుండే. సో మేము లైన్లో కాసేపు వెయిట్ చేశాక లక్ష్మీనారాయణుల దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చాం. హైదరాబాద్లోలానే ఇక్కడి బిర్లా మందిర్ కూడా ఫుల్ వైట్ మార్బల్ స్టోన్తో 1988లో బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించారు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చేసి ఆటో బుక్ చేసుకుని అయితే పత్రికా గేట్ చూడడానికి అయితే వెళ్ళాం. అండ్ లోపలైతే లక్ష్మీనారాయణ స్వామి ఇలా ఉంటారు, చాలా బాగున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి పత్రికా గేట్. ఇది వచ్చేసి జవహర్ సర్కిల్ దగ్గర ఉంది అండ్ నియర్ బై టు ఎయిర్పోర్ట్. రాజస్థాన్ సంస్కృతికి చిహ్నంగా కట్టించబడిన ఈ పత్రికా గేట్ చూడడానికి చాలా బాగుంది. దీని యొక్క స్టన్నింగ్ ఆర్కిటెక్చర్, వైబ్రెంట్ కలర్స్ అండ్ ఆర్ట్ వర్క్ వలన ఇది జైపూర్లోని ఒక మంచి ఇన్స్టాగ్రామబుల్ ఫోటో స్పాట్ అయింది. అండ్ ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతుండే. మేము వెళ్ళినప్పుడు మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాం. సో నైట్ టైం కాబట్టి లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుండే పత్రికా గేట్. సో నైట్ టైం కూడా చాలామంది అయితే వచ్చారు పత్రికా గేట్ చూడడానికి. ఇది వచ్చేసి లోపల మొత్తం ఆర్ట్ వర్క్ అండ్ పెయింటింగ్తో చాలా బాగుంది. ఇది మా డేట్ ఆఫ్ జైపూర్ వీడియో అండి. అండ్ ఇది చూసేసి మేము క్యాబ్ బుక్ చేసుకుని అయితే హోటల్కి వెళ్ళాం. సో ఇంకా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డే 3 ఆఫ్ జైపూర్ వీడియో పెడతాను, అది కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.